నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ప్రతి కథ ఓ అనుభూతి, ప్రతి వాక్యం ఓ హృదయ స్పందన. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఒక చిన్న సాయం చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెలవంక తొంగి చూసింది. 6వ భాగం. మైథిలి కనిపించడం లేదు. లోపల బిజీగా ఉందా? తల వంచుకుని సీరియస్గా టైప్ చేసుకుంటున్న జాన్ ఆ ప్రశ్న అడిగిన కంఠం వినగానే ఉలిక్కిపడి తలెత్తాడు. ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూడగానే అతని పై ప్రాణాలు పైనే పోయాయి. అతని వయసు 25-30 ఏళ్ల మధ్యలో ఉంటుంది. గిరజాల జుట్టుతో, ఎప్పుడూ తాగి ఉంటాడా అన్నట్టుగా ఉండే అరమోసిన ఎర్రని కళ్ళతో, అటు మరీ పొడవు ఇటు మరీ పొట్టి కాకుండా మధ్యస్థమైన పొడవుతో సన్నగా రివటలా ఉన్నాడు టైగర్. అతనికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలీదు. తల్లిదండ్రులు లేని అనాథ కావడంతో తనకి తానే ఆ పేరు పెట్టుకున్నాడని అక్కడి లోకల్స్ అనుకుంటూ ఉంటారు. లేదు, అతను వ్యాపారంలో జాలి అనేది లేకుండా ఉంటాడని, అతని ప్రత్యర్థులే అతనికి ఆ పేరు పెట్టారని మరికొందరంటారు. ఏది ఏమైనా అతని మాట తీరును, పర్సనాలిటీని చూసి అతన్ని తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్టే. మున్నార్ చుట్టుపక్కల ప్రాంతాలలో రాజకీయంగానూ డబ్బు పరంగానూ కూడా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. అలాగని అతన్ని ఎవరైనా గుండా అంటే ఒప్పుకోడు. తన లెవెల్కి అది చాలా చీప్ పదం అంటాడు. టైగర్కి ఉన్న ఒకే ఒక్క బలహీనత, అందంగా కనిపించే ప్రాణం లేని వస్తువైనా మనిషైనా తన సొంతమే కావాలి. ఎదుటి వ్యక్తి దగ్గర ఉంటే భరించలేడు. అది ఎంత అందమైనదైనా తనకి అందంగా అనిపించకపోతే ఎవరు ఎంత ఊరించినా దాని జోలికి పోడు. అతనికి ఎవరు ఎదురు చెప్పరు, చెప్పిన వాళ్ళు ఉండరు. అలాంటి టైగర్ దృష్టి మౌంటైన్ వ్యూ రిసార్ట్ మీద పడింది. మొదటిసారి తన స్నేహితులు అక్కడ గెస్టులుగా దిగినప్పుడు చూడడానికి వచ్చాడు టైగర్ కొన్ని నెలల క్రితం. ఆ రిసార్ట్ అందానికి ముగ్ధుడయ్యాడు. ఎలాగైనా ఆ రిసార్ట్ని తన అధీనంలోకి తెచ్చుకోవాలని నిర్ణయించుకుని ముందుగా ఓనర్స్ గురించి ఎంక్వైరీ చేయడానికి రిసెప్షన్లోకి అడుగుపెట్టాడు. అదిగో అప్పుడు చూశాడు టైగర్ మైథిలిని. పీకలలోతు ప్రేమలో పడిపోయాడు. ఆమె హిమవన్నగపు సౌందర్యం ముందు వేరే ఏమీ గుర్తురాలేదు అతనికి. రిసార్ట్ గురించి పూర్తిగా మర్చిపోయాడు. అతని కనుల నిండా, ఆలోచనల నిండా, మనసు నిండా మైథిలి. సాధారణంగా ఎవరైనా అందమైన అమ్మాయి కనిపిస్తే నువ్వు నాకు సొంతం అంటూ అనౌన్స్ చేసి ఒప్పుకుంటే వాళ్ళని సంతోషపెట్టడం, లేదంటే బలవంతంగా ఎత్తుకెళ్ళి అనుభవించడం, అదే అతని పద్ధతి. కానీ మైథిలి స్వచ్ఛమైన అందం అతన్ని ఆ పని చెయ్యనివ్వలేదు. తన జీవితంలో మొదటిసారి టైగర్ తన గొంతులోకి మృదుత్వాన్ని అరువు తెచ్చుకుని సౌమ్యంగా మైథిలికి తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఆమెని బలవంత పెట్టడం అతనికి ఇష్టం లేదు. అందుకే తన ప్రేమ విషయం తనలోనే దాచుకుని ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. స్వతహాగా మృదు స్వభావి అయిన మైథిలి టైగర్ మనసు అర్థమైనా అతన్ని దూరంగా ఉంచలేకపోయింది. కారణం అతని కళ్ళలో ఉన్న ఒంటరితనం. రిసార్ట్లో అందరూ ఆమెను హెచ్చరించారు, పులి మీద స్వారీ మంచిది కాదని. అయినా ఆమె పట్టించుకోలేదు. మనిషిలో స్వతహాగా మంచితనమే ఉంటుందని, పరిస్థితులు అతన్ని చెడ్డవాడిగా మారుస్తాయని ఆమె అభిప్రాయం. అతను తన ప్రేమ గురించి చెప్పినప్పుడు తన అభిప్రాయాన్ని చెప్పడానికి ఆమె నిశ్చయించుకుంది. ఆఫ్టర్ ఆల్ ప్రేమని బలవంతంగా పొందగలరా ఎవరైనా? అటువంటి టైగర్ తన ముందు నిలబడి మైథిలిని అడిగేసరికి చలిజ్వరం వచ్చినంత పనైంది జాన్కి. ఏమని చెప్తాడు? మైథిలి ఒక గెస్ట్తో క్యాబిన్లో బందీ అయిందని చెప్తాడా? అక్కడికక్కడే తన పీక కోసి తన చేతిలోనే పెడతాడు అతను. ఇంతకీ జాన్ సమాధానం చెప్పకపోయేసరికి డెస్క్ ముందు అసహనంగా కదిలాడు టైగర్. అది మైథిలికి ఈరోజు ఆఫ్ సార్, అందుకని షాపింగ్కి వెళ్ళింది. నోటికొచ్చిందే చెప్పాడు జాన్. అతను నుదురు చిట్లించాడు. ఇన్ని నెలలుగా గమనిస్తున్నాడు మైథిలిని. ఆమెకి షాపింగ్కి వెళ్లాలన్న ఆసక్తి కానీ సమయం కానీ లేవన్న విషయం టైగర్కి తెలుసు. అలాంటిది హఠాత్తుగా ఈరోజు ఎందుకు అందుకు భిన్నంగా జరుగుతుంది? మరొక వ్యక్తి ఎవరైనా ఆమె జీవితంలోకి ప్రవేశించాడా? ఆ అనుమానం రాగానే అతని మొహం కోపంతో ఎర్రగా అయిపోయింది. హాయ్, ఎప్పుడొచ్చావు? విసురుగా ఏదో అనబోతున్న టైగర్ ఆ కోమలమైన కంఠం వినగానే నాదస్వరం విన్న పాములా వెనక్కి తిరిగాడు. ఎదురుగా ఎప్పటిలా అరవిచ్చిన గులాబీ మీద మంచు బిందువులా స్వచ్ఛమైన అందంతో నిలబడి ఉంది మైథిలి. జాన్ కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి.
ఆమె బయటికెలా రాగలిగిందన్న కుతూహలం ఒక పక్క, సమయానికి వచ్చి తనని బ్రతికించిందన్న కృతజ్ఞత ఒక పక్క కళ్ళలో కనిపిస్తుండగా మైథిలి ఒక్క క్షణం అతని వైపు చూసి భయం లేదన్నట్టుగా నవ్వింది. నువ్వు షాపింగ్కి వెళ్ళావన్నాడు వీడు, ఫిర్యాదు చేస్తున్నాడు అతను ఆమెతో. ఆమె ఒక్క క్షణం తడబడినా క్షణంలో సర్దుకుంది. వెళ్ళాలని అనుకున్నాను, కానీ ఒంట్లో బాగాలేక పడుకున్నాను. అది జాన్కి చెప్పడం మర్చిపోయాను అంటూనే మరి అతన్ని మాట్లాడనివ్వకుండా చెయ్యి పట్టుకుని లాంజ్లోకి దారితీసింది. ఒక్కసారిగా పులకించిపోయాడు టైగర్. ఆమె తనని ఇంతవరకు ఎప్పుడూ తాకలేదు. మొదటిసారి ఆమె స్పర్శ అతనిలో ఇంతవరకు తెలియని అలజడిని రేకెత్తించింది. అతనిలో వస్తున్న మార్పుని గమనించని మైథిలి అతన్ని ఎంత త్వరగా అక్కడి నుంచి పంపించాలా అన్న ఆలోచనలో ఉంది. రామ్ అసలే తన పనిలో తప్పులించుతున్నాడు. ఇప్పుడు డ్యూటీ సమయంలో తన వ్యక్తిగతమైన పనులు చూసుకుంటోందని తెలిస్తే అక్కడికక్కడే తనని జాబ్లో నుంచి పీకేస్తాడు. ముందు టైగర్ని ఇక్కడి నుంచి పంపించేయాలి త్వరగా. టైగర్, వచ్చిన పనేంటో చెప్పు, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. అతని పక్కనే కూర్చుంటూ చిన్నగా అడిగింది. నీకు ఈరోజు ఆఫ్ అని చెప్పాడు జాన్, నాతో బయటికి తీసుకెళ్దామని వచ్చాను. తను కూడా నెమ్మదిగానే మాట్లాడాడు. ఓ, కానీ అనుకోకుండా మీటింగ్ అరేంజ్ చేయాల్సి వచ్చింది. ఈరోజు కుదరదు, నీకు కాల్ చేస్తాను చెప్పి లేచి నిలబడింది. అసలు ఆమె దృష్టి అతని మీద లేదు. యథాలాపంగా అన్యమనస్కంగా అతని చేతిని చిన్నగా తట్టి ఒకసారి చుట్టూ పరిశీలనగా చూసింది. రామ్ ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నాడేమోనని. ఎక్కడా కనిపించలేదు. చిన్నగా నిట్టూర్చింది. టైగర్ బయటికి నడుస్తూనే ఆలోచనలో పడ్డాడు. తనని అందరూ ఒక గూండాలాగానో రౌడీలాగానో చూసి భయంతో దూరంగా ఉంటారు. మనసులో ఏమనుకున్నా బయటికి తనకి నచ్చే విధంగా మాట్లాడతారు. కానీ మైథిలి అలా కాదు. తన మనసులో ఉన్నదే తనతో చెప్తుంది. తన రూపం ఎలా ఉన్నా పట్టించుకోదు. ఆమె అందానికి ఆకాశం నుంచి రాజకుమారుడు దిగివస్తాడు. అయినా ఆమె తనని కోరుకుంది. ఆమె స్నేహాన్ని పూర్తిగా అపార్థం చేసుకుంటూ అనుకున్నాడు అతను. కానీ మైథిలి ఎందుకో ఈరోజు చాలా అన్యమనస్కంగా ఉంది. ఆమె కళ్ళలో దేని గురించో బాధ ఉంది, ఆందోళన ఉంది. అది ఏమైనా సరే తను కనిపెట్టి ఆమెకి సంతోషాన్ని కలిగించాలి గట్టిగా నిర్ణయించుకున్నాడు. మైథిలి తనది, ఆమె బాధలు తనవి. మరొక్కసారి అనుకుని రిసార్ట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రామ్ చాలా సీరియస్గా పనిచేసుకుంటున్నాడు. మరొక 3 రోజుల్లో తను ఈ రిసార్ట్ బాధ్యతలు పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటున్నాడు. ఆ లోపుగా తను రిసార్ట్లో చేయదలుచుకున్న మార్పులను ఒక నోట్స్లో తయారు చేశాడు. మామూలుగా అయితే సాగర్కి ఆ విషయం చెప్పక్కర్లేదు. కానీ తిరిగి తను ఏడాది తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికీ అతనికి అంతా స్పష్టంగా ఉండాలి. అందుకే ఆ జాగ్రత్త. తను టేకప్ చేసిన మిగిలిన ప్రాజెక్ట్స్ అన్నీ ఒకసారి ఏ లెవెల్లో ఉన్నాయో చూసుకోవాలి. అదృష్టం, ఇక్కడ స్టాఫ్కి తనెవరో ఇంకా తెలియదు. తెలిసిన వాళ్ళు జాగ్రత్తగా పడేలోపు తాను అనుకున్నది చెయ్యాలి. మైథిలికి తన గురించి తెలిసిపోయిందని అతనికి తెలియదు. అప్పటికే తన స్టాఫ్నంతా మీటింగ్కి పిలిచి ఇవ్వవలసిన సూచనలు ఇచ్చిందని, తన మీద ప్రచ్ఛన్న యుద్ధానికి వారందరూ సిద్ధంగా ఉన్నారని అతను ఊహించను కూడా ఊహించలేదు. అతని ఆలోచనలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. క్యాబిన్ అంతా వేడెక్కడంతో తనకి మెలకువ వచ్చిన సంగతి గుర్తొచ్చింది అతనికి. భయంతో వణుకుతూ సోఫాలో కూర్చుని ఉంది మైథిలి తను లివింగ్ రూమ్లోకి వచ్చేసరికి. క్యాబిన్లో ఉన్న ఎస్ఎన్ఈ, అదే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్, తన ఉనికిని తెలియజేసే పద్ధతి అదని ఆమెకి వివరించేసరికి అతనిలో ఉన్న ఆఖరి ఔన్స్ సహనం ఖర్చయిపోయింది. కాబట్టి ముందుగా సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ సమస్యని పరిష్కరించడం అనేది తన ప్రయారిటీ. 2 గంటల క్రితం తను మైథిలి కలిసి అసలు ఈ క్యాబిన్లో ఉన్నది ఎవరో తెలుసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. మైథిలి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఆమెకి సహాయం చేయాలని పట్టుబట్టింది. గులాబీ పరిమళం ఉంది కాబట్టి ఆమె అనాలని మైథిలి లాజిక్. దాన్ని రామ్ కాదనలేకపోయాడు. అంతవరకు బిగుసుకుని ఉన్న తలుపులు మైథిలి అలా అనగానే నెమ్మదిగా తెరుచుకున్నాయి. సో తమ సహాయం కావాలని చాలా మర్యాదగా అడిగిందన్నమాట సూపర్ న్యాచురల్ ఎలిమెంట్. అలాంటి వాటికి తన దగ్గర సమయం లేకపోయినా రిసార్ట్ ఆక్యుపెన్సీ పెరగాలంటే ఈ సమస్యని పరిష్కరించక తప్పదు. మైథిలితో కలిసి పనిచేయక తప్పదు. అంతవరకు తనని జాబ్లో ఉంచక తప్పదు. చిన్నగా నిట్టూర్చాడు రామ్. జీవితంలో మొదటిసారిగా తన పనిని వదిలి వేరే పనికి ప్రాముఖ్యతని ఇచ్చాడు రామ్. అతని చేతివేళ్లు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో టకటకా టైప్ చేయసాగాయి. అతని పక్కనే ఉన్న గాజు గ్లాస్ మీద ఆవిరి ఏర్పడడం అతను గమనించలేదు. అతని పక్కనే కూర్చుని అతను చేస్తున్న పనిని తదేకంగా పరిశీలిస్తోంది ఆత్మ. అది తన పని అని గ్రహించి అతని పనికి భంగం కలిగించలేదు ఆమె. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే
తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి.